హైదరాబాద్ పాత బస్తీలోని శాలిమండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లాల్ దర్వాజా ఎక్స్ రోడ్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీగా మంటలు చెలరేగాయి. సిఎన్జి కారు షోరూంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. మృతులను ఆసుపత్రికి తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల ధాటికి రిఫ్రిజిరేటర్లోని సిలిండర్లు పేలిపోయాయి. గోమతి షోరూంలోకి సిఎన్జి కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. కారులో సిఎన్జి సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి గాయాలయ్యాయన్నారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది తెలియాల్సి ఉంది. భారీ అగ్ని ప్రమాదంతో శాలిబండలో భయానక పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదంతో శాలిబండలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ये गाड़ी ब्लास्ट हुई थी। अच्छा। హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోమతి ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే షోరూం మొత్తం మంటలు వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షోరూంలోని విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ప్రమాదంతో శాలిబండ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ హైదరాబాద్ సిటీలో మొగల్పుర పోలీస్ లిమిట్లో ఈ శాలిబండ మెయిన్ రోడ్ పైన ఈ నైట్ 9:45 to 10 o'clock మధ్యలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ ప్రైమా ఫేసి మనకి ఇన్ఫర్మేషన్ పైన ఇది గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో ఇది ఫైర్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆ టైమింగ్లో అక్కడ ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ సిఎన్జి ఫిటెడ్ కార్లో కూడా అయిన తర్వాత మళ్ళీ ఫైర్ వచ్చింది. సో ఈ రెండు ఇష్యూ నుంచి ఒక సడన్గా బ్లాస్ట్ కూడా వచ్చింది. దాంట్లో కొన్ని షట్టర్స్ ఏదైనా ఉన్నాయి, అది పోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ టైమింగ్లో ఇది అన్ని షాప్స్ అప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఆ షాప్ మధ్యలో కొన్ని పర్సన్స్ పని చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కారులో కూడా కొన్ని పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఈ సడన్ బ్లాస్ట్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కొన్ని పర్సన్స్ की इंजरी వచ్చింది. गोमती इंटरप्राइजेज शालीबंडे में आग लगी. ये बिल्डिंग में जो फर्स्ट फ्लोर पे लोग थे उनको खाली करवाया और जो दुकान के जो शटर्स थे उसको इन्होंने तोड़ा पीछे से और यहाँ पर दुकान के 2 आदमी जख्मी हुए हैं और बाकी रास्ता जाने वाले लोग वो जख्मी हुए. जो दुकान के शीशे फूटकर बाहर आए और जो शटर्स टूटकर बाहर शटर का मार लगा है उसके कुछ लोग जख्मी हुए हैं जिनको शिफ्ट किया गया है. वहाँ पर उनका इलाज ज़ेर इलाज वहाँ पर है. और आग किस वजह से लगी इसकी पता अभी तक नहीं चला और कितने लोग जख्मी हुए, कितने परसेंटेज जख्मी है उसका भी पता नहीं चला. कोई थोड़ी देर में पता चलेगा. उसके भी इत्तला वो देख रहे हैं किस वजह से आग लगी उसकी हो गई. जा रहे थे वहाँ से जो ना एकदम सडन आंच हुई शोरूम में होके जो ना आयना पूरा फुट के जो ना बाहर आंच पूरे आयना आ गया रोड पे.
आयना आने के बाद कांच पूरी जो ना रोड पे धुआं था पूरा, गाड़ियां वगैरह जो ना पूरे एकदम डैमेज थे, पूरे गाड़ियां डैमेज थे। और अपने क्या बोलते पैगो ऑटो था, पैगो ऑटो वाला भी ड्राइवर भी जो ना आयना फोड़ के बाहर निकल गया। और ऊपर से बॉडियां ऐसा गिर के लोग मेरे सामने गिरे, 2-3 जने तो गिरे मेरे सामने, ऊपर से गिरे। आपके वाइफ को कुछ भी हुआ? मेरे वाइफ को भी जो ना मारा लगे मेरे, हाँ यहाँ टाके लगे, पैर को लगे, पूरा पैरों को बस मार लगे मेरे को, कान छुप गया पूरा। मेरे सामने तो 4 जने थे सब, मेरे सामने तो बॉडियां 2-3 तो मेरे सामने ऑन दी स्पॉट गए, 2-3 बॉडी तो मेरे सामने गिरे। उसके बाद मैं हम लोग जान बचाने के लिए मैं मेरे वाइफ को वहाँ पे छोड़ दे के फिर मेरी गाड़ी वहीं थी, सामान वगैरह आँच अंदर से पहले से लग के आई, फिर उसके बाद ब्रेक होके पूरे आईने वगैरह पूरे फुट के पूरे बाहर आए, पूरी कांच रोड पे थी, पूरी हमारे कांच जो आई थी पूरा धुआं तो कुछ भी नहीं दिख रहा था। पैगो ऑटो था, पैगो ऑटो वाला को एकदम पलट गया, उसको उन्हें भी गिर गया, क्योंकि सेकंड इंसिडेंट मेरे सामने ही हुआ, ये मेरे सामने ही हुआ। ప్రమాద ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ స్పాట్ నుంచి అందిస్తారు. నిన్న అర్ధరాత్రి పాత బస్సులోని షాలిబండ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రధానంగా మెయిన్ రోడ్ పై, షాలిబండలోని మెయిన్ రోడ్ పైన ఒక సిఎన్జి వెహికల్ ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి దూసుకొచ్చినట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఇదే వెహికల్ సిఎన్జి వెహికల్ నేరుగా షోరూంలోకి దూసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, ప్రమాద తీవ్రత కూడా ఎక్కువ ఉంది, పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది. దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్ లో కూడా పెద్ద ఎత్తున సౌండ్ వినిపించిందని కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు విచారణ ప్రారంభమైంది. నిన్న రాత్రి క్లూస్ టీం వచ్చి కూడా పేలుడుకు గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. షోరూమ్ అంతా కూడా దాదాపు 2-3 గంటల పాటు మంటలు ఉండిపోయింది. 6 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. 3-4 గంటల తర్వాత మొత్తం కూడా కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి. సిఎన్జి వెహికల్ ఏదైతే కారు ఉందో ఈ కారు లోపలికి షోరూంలోకి వెళ్లిన వెంటనే పెద్ద ఎత్తున బ్లాస్ట్ స్టార్ట్ అయింది. లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అంతా కూడా పేలడం మొదలయ్యాయి. ఆ ధాటికి ఈ షాప్ కి సంబంధించిన షటర్ ఆపోజిట్ సైడ్ లో ఉన్న కార్ల పైన చూసిన ఈ కార్ల పైన వచ్చి పడింది. ఆ తర్వాత పక్కనకి తీసుకెళ్లిపోయారు. అంటే స్థానికులంతా కూడా ఆ వెహికల్ పైన ఉన్న షటర్ ను పక్కకు తీసుకెళ్లి పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గల కారణాలు ఏంటన్న అంశానికి సంబంధించి వారంతా కూడా విచారణ మొదలుపెట్టినట్టు తెలిసింది. ప్రమాద తీవ్రత మాత్రం చాలా, అంటే తీవ్రత అనేది చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది. చూడొచ్చు ఒక్కసారిగా వెహికల్, ఇక్కడ ఉన్న వెహికల్ అంతా కూడా మొత్తం అగ్నికి ఆవుతైపోయిన పరిస్థితి. మొత్తంగా ఈ వెహికల్ టూ వీలర్ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. లోపల ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా పేలిపోయే, గీజర్లు ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా మంటల్లో ఆవుతైన పరిస్థితి. అయితే మొత్తంగా ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి పోలీసుల విచారణలో తేలనుంది. సిఎన్జి వెహికల్ ఎందుకు ఇటువైపు దూసుకువచ్చింది, సీసీటీవీ కెమెరాలు తీసిన తర్వాత ఎంత వేగంతో వచ్చింది, ఎలా లోపలికి వెళ్ళింది, పేలుడు ఎలా జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టే అవకాశం. వెహికల్ కూడా చూడొచ్చు, వెహికల్ పరిస్థితి కూడా ఎలా ఉంది. ఒక్కసారిగా సిఎన్జి వెహికల్ కావడంతో బ్లాస్ట్ జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంటెన్సిటీ కూడా, అంటే బ్లాస్ట్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉందన్న సమాచారం కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది కదా, అంటే ప్రాణ నష్టం జరగలేదు. కేవలం షోరూమ్ లో ఉన్న ఒక అతను చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిసింది. మరో 4-5కి గాయాలయ్యాయి. వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందినట్టుగా సమాచారం ఉంటుంది. పోలీసు విచారణలో ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కెమెరా మహేష్ తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. चलेगा।